అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందన్ని. కార్తీక పురాణము 21వ అధ్యాయము. ఇట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్తాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుప కట్ల లాఠీ కర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తొడను, రధికులతో రధికులు, కాల్భటులతో కాల్భటులు, శూరులతో శూరులను, ఆయుధములతో యుద్ధమును, భటుల అన్యోన్యమును క్రూరవాక్యములు పలుకుచూ చేసిరి. ఓ అగస్త్యమునీంద్ర, అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములను వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి. తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను చంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రముతో 10 బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమునందు కొట్టెను. పురంజయుని బహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవటకు ఇష్టపడలేదు. సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సు యందు కూర్చి పురంజయునితో ఇట్లెను: క్షత్రియ వినుము, నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందు ఆసక్తి కలవారను కాను. ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును తుంచినవి. పురంజయుడు మరి యొక్క ధనస్సును గ్రహించి నారి కట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకొని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంబోజునితో ఇట్లనెను: రాజా, సూర్యుడు అవుదువు కాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 నిచ్చుచున్నాను. ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమును తుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులు ఊడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి యందు పడిరి. అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్బట్లు హతులైరి, రథములు చక్రములతో సహా చూర్ణములాయను. కొందరు తొడలు తెగి నేలపడిరి, కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన ఒక భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో ఇట్లనెను: తిరుగు, వెనుకను తిరుగు, నా ముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకము. నీవు సూర్యుడవు కదా, ఇట్లు చేయవచ్చునా? ఓ ముని, ఇట్లు నిష్ఠూరములకు మాటలు విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని చేయిచు సింహ గర్జనములను చేయిచు బహు నేర్పుగా బాణములను ప్రతి భటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచడి దేవతలు బాణములు తూనీరముల నుండి తీయుటయు అనుసంధించి వేయుటయు గుర్తించలేరైరి. బహు నేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆ యుద్ధమందు సూదిదూరు సందు కూడా లేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము సూరులను భటులను బంగారపు కట్లతో కూడినవిను స్వయముగా వాడినవైనవు సానబెట్టినవైనవు స్వనామ చిహ్నతములైన అర్ధచంద్ర బాణములతోనూ ఇనప నారాచనముతోనూ ఇనుప అలుగులు గల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటెలతోనూ కొట్టుకొనిరి. గుర్రపు రౌతులు కొందరిని చంపిరి. గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి. రధికుల కాల్మటలను చంపిరి. కాల్బట్లు రధికులను చంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు, అంగములు తెగి హతులై చనిపోయిరి. అచ్చట నెత్తురితో ఒక నది ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్యుతములైన అప్సరస స్త్రీలు లావైన కుచుములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు, వీడు నావాడని పలుకుచుండగా సూరహతులైన సూరులు యుద్ధమందు మృతునొంది
దివ్యాంబధారులే విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుపడుచుండిరి. యుద్ధమునందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకొని దేవస్త్రీలతో కూడి గంధర్వ అప్సరసులతో చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవుదురు. కాంబోజుడు మొదలగు రణకోవిదులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరి ఒళ్ళు గగురు పొడిచినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారంగా సాయంకాలమందు పట్టణముకు ప్రవేశించెను. రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెము దూరంలో డేరాలు వేయించి వాటి యందుండిరి. యుద్ధభూమి భూత ప్రేత పిశాచ భేతాళములతోనూ నక్కలతోడును రాబందులతోనూ గద్దలతోనూ ప్రకాశించుచుండెను. కాంబోజ రాజునకు 13 ఔక్షోహిలీల సేనయుండది. 3 ఔక్షోహిణీల సేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమందుండుటకు తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతయే ఏమీ తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతులైన సుశీలుడను పురోహితుడిట్లు పలికను. ఓ రాజా, శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించి కోరితినేని విష్ణుమూర్తి సేవ చేయము. ఇప్పుడు కార్తీక పౌర్ణమి, నిండు పూర్ణిమ, కృతికా నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరి ముందు గోవింద నారాయణ మొదలగు నామములను పాడుచు నాట్యము చేయుము. సుశీలుడిట్లు చెప్పెను. కార్తీక వ్రతం ఆచరించనేని హరి తన భక్తులను ఆపత్తులను లేక రక్షించిన కొరకు తన 1000 అరలు గల విష్ణు చక్రము పంపును. కార్తీక మాసం ముందు చేసిన పుణ్య మహిమను చెప్పుటకు ఎవ్వరి తరమవును. నీ అధర్మ వర్తనం వలన అపజయము కలిగినది. ఇక ముందు సద్ధర్మపరుడుగా కమ్ము. అట్లనే కొనియాడిన వాడు అగుదువు. ఓ రాజా, కార్తీక వ్రతాన్ని ఆచరింపము. హరిభక్తుడు కమ్ము. కార్తీక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నా మాట నమ్ముము, త్వరగా చేయుము. ఇది స్కంద పురాణే కార్తీక మహత్యే 1వింశాధ్యాయం సమాప్తం.